ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 29వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే, గో, సాసీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 29వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆర్థికపరమైన అంశాల్లో చాలా వరకు పురోభివృద్ధి సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. అంటే ఆదాయం మీకు సమృద్ధిగా మీకు అన్ని మార్గాల నుంచి కూడా మీకు సమృద్ధిగా అందుతుంది. దానివల్ల ఏంటంటే ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుంచి, ఆర్థిక సంబంధమైన సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలాగే మీరు గతంలో ఎవరికైనా అప్పులిచ్చి ఆ అప్పులు కనుక వసూలు కాకుండా ఉంటే అది ఈ రోజున ఖచ్చితంగా ఆ డబ్బంతా కూడా వసూలు అవ్వటం జరుగుతుంది. అలాగే మీరు ఏమైనా రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా ఈ రోజున మంజూరు కావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా వీళ్ళకి సహకరిస్తుంది. ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. గతంలో మీకు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు కొంచెం ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఒక పక్క ఆరోగ్యం బాగుండటం, ఇంకో పక్క ఆదాయం బాగుండటం, ఈ రెండు కూడా బాగుండటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఉత్సాహంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఆ ప్రయత్నాలు కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు మానసికంగా, శారీరకంగా కూడా చాలా ఆనందంగా, సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ ప్రతిభా పాఠవాలు ఏవైతే ఉన్నాయో మీ ప్రతిభా పాఠవాలు వెలుగు చూస్తాయి. మీ ప్రతిభా సామర్థ్యాలు కూడా వెలుగు చూస్తాయి. ఆ ప్రతిభా పాఠవాలు, ప్రతిభా సామర్థ్యాలు వెలుగు చూడటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా వాళ్ళకి సొసైటీలో, సమాజంలో వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది. ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అలాగే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుబడిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే స్థిరాస్తుల కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా ఈ రోజున చాలా వరకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ స్థిరాస్తుల్ని పెంచుకునే ప్రయత్నంలో మీరు గృహ నిర్మాణాలకు కానీ, గృహాలను కొనడానికి కానీ, లేకపోతే వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ వాళ్ళతో కూడా మీ రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉండి మీ యొక్క వ్యాపారం కూడా అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు మీకు నచ్చిన వస్తువులను కొనుక్కుంటారు, నచ్చిన వస్త్రాలను ధరిస్తారు, నచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. అంతేకాకుండా వినోదక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనటం, శుభకార్యాల నిమిత్తం కూడా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ హ్యాపీగా, సంతోషంగా గడపటం కూడా జరుగుతుంది. అలాగే విలువైన ఆభరణాలని, అలాగే విలువైన వస్త్రాలని కూడా సేకరించుకుని మీరు వాటితో చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తిలో భాగంగా మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. అలాగే దైవ దర్శనాలు కూడా చేసుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా చదువులో ఏకాగ్రత బాగా కుదురుతుంది.
ఆ చదువులో ఏకాగ్రత బాగా కుదిరి వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు మంచి మార్కులు సంపాదించడం, విద్యలో మంచి అభివృద్ధిని సాధించడం లాంటివి జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా, మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా మీకు చాలా వరకు ఈ రోజున సత్ఫలితాలు రావడానికి, అభివృద్ధి కనిపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయం దిశగా ముందుకెళ్తుంది, విజయ బాటలో నడుస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు కూడా మీకు బాగా ఏర్పడతాయి. ఆ ఏర్పడి వాళ్ళ యొక్క స్నేహం వల్ల మీరు మరింత అభివృద్ధి సాధించడానికి, మీ భవిష్యత్తుని మరింత మంచిగా మలుచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా బాగా ఇనుమడిస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా, అలాగే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు చాలా వరకు సంతోషంగా ఆనందంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రోజంతా కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా ఆనందంగా ఉంటారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావటం, అలాగే మీరు వేసే ప్రతి ప్రణాళిక కూడా మీకు ఖచ్చితంగా అది సత్ఫలితాలను ఇవ్వటం, లాభాలను చేకూర్చడం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత పట్టుదలతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. చాలా వరకు కూడా మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. మీ పార్ట్నర్స్తో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. అలాగే మీ వ్యాపార భాగస్వాములతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. అలాగే మీ యొక్క సొసైటీలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ వచ్చి అందరితో కూడా మీ యొక్క సంబంధ బాంధవ్యాలు ఇనుమడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివనామస్మరణం చేయండి. అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల మీకు ఈ కార్యక్రమాలన్నీ కూడా మరింత వేగంగా, మరిన్ని సత్ఫలితాలు పెరగడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.